చాలా బాగుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు అయినా కానీ, అదేవిధంగా 5 రూపాయల భోజనం అయినా కానీ, కళ్యాణ లక్ష్యం అయినా కానీ ఓకే, చాలా మంచిగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ వాదాన్ని బాగా చూసింది. తెలంగాణ అభివృద్ధి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏ విధంగా తన కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటాడు, అదేవిధంగా పేదలను ఏ విధంగా కాపాడుకుంటారు, తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేస్తారని చాలా మంచిగా చూపించారు. మన రాకేష్ గారు కూడా చాలా మంచిగా నటించారు. ఈ సినిమా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరూ కూడా చూడాలని మేము ఈ సంధ్యా థియేటర్ నుంచి మేము తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. కేసీఆర్ సారు ఏ పథకంలో అయినా కానీ, కరెంటులో కేసీఆర్ సారే ఉన్నాడు, వాటర్లో కేసీఆర్ సారే ఉన్నాడు, కళ్యాణ లక్ష్యంలో కేసీఆర్ సారే ఉన్నాడు, అదేవిధంగా దళిత బంధు పథకంలో కేసీఆర్ సార్ ఉన్నాడు. ఏ పథకం చూసుకున్నా, ఏ సమస్య ఈరోజు నిరుద్యోగ సమస్య కేసీఆర్ సార్ రావాలంటుండు. ఈరోజు లఘుచేలక సంఘటనగా కేసీఆర్ సార్ రావాలంటుండు. కేసీఆర్ సార్ ఎక్కడ పోయినని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమా ద్వారా ఇలా కేసీఆర్ సార్ వచ్చి సమస్యలు పరిష్కరిస్తాడు. రాబోయే తరంలో ఇలా సమస్యలు పరిష్కరించి ఈ తెలంగాణని ఇంకా భారతదేశంలో మంచి స్థానంలో కేసీఆర్ సార్ రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోని అత్యుత్తమైన రాష్ట్రంగా తీర్చిదని మేము ఆశిస్తున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిన పాలన, మన తెలంగాణ పాలన సేమ్ ఆ పరిపాలన చూపించాడు ఆ సినిమాలో. చాలా మంచిగా చూపెట్టింది. ఎందుకంటే మన రాష్ట్రం ఏర్పడక మన ముందు కరెంట్ సమస్య ఉండే, ఈ రాష్ట్రంలో వాటర్ సమస్య ఉండే, అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబంలో ఒక పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆర్థిక సమస్య ఉండే, కళ్యాణ లక్ష్మి అయినా కానీ, అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక ఉమెన్కు ఆసుపత్రి సమస్య ఉండే. ఆ పథకాలను కూడా అదేవిధంగా ఒక సిటీ వచ్చిన తర్వాత 5 రూపాయలకు ఈరోజు చాక్లెట్ ఇట్లా వస్తలేదు. ఆ 5 రూపాయలకు చాక్లెట్ అటువంటి సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో నువ్వు తిండికే తిండి, తాగనికే వాటర్ ప్యాకెట్, పప్పు, అన్నము, 2 రకాల ఐటమ్స్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ఆలోచన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఇటువంటి పథకాలను ముందు ఇంకా మంచిగా రాబోయే తరంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా మరింతగా పెడతారని మేము ఆశిస్తున్నాం. ఈ సినిమా చాలా బాగుంది, అందరూ చూడాలని మేము ఆశిస్తున్నాం. సినిమా చాలా బాగుంది. కేసీఆర్ ప్రభుత్వానికంటే తెలంగాణ ఎట్లా నష్టపోయింది, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది అనేది కళ్ళకు కట్టినట్లుగా సినిమాలో చూపించడం జరిగింది. తెలంగాణ 60 ఏళ్ల కళను సాకారం చేసిన కేసీఆర్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా అయితే కష్టపడ్డాడో అనేది కళ్ళకు కట్టినట్లుగా సినిమాలో కనిపించింది. సినిమాలో ఉండే నటీనటులు కూడా చాలా అద్భుతంగా, రాకేష్ అనే ఒక గిరిజన తండా నుండి వచ్చి కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని మనకు ఈ రాష్ట్ర ప్రజలకు చూపించారు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమాను చూసి కేసీఆర్ యొక్క చేసిన అభివృద్ధిని చూడాలని చెప్పేసి నేను ఈ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గత పాలకుల, ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఎంత నష్టపోయిందో అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతం అభివృద్ధి ఎంత చెందిందో అనేది మనకు కనిపిస్తుంది. గత ఆంధ్ర పాలకులో ఈ తెలంగాణ ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళేవాళ్ళు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి ఈ ప్రాంతానికి ఉద్యోగాల కోసం కానీ పని కోసం కానీ రావడం అంటే అది కేసీఆర్ గొప్పతనంగా ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు. అట్లానే ఈ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే ఇతర దేశాల నుండి కూడా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిందో అనేది స్పష్టంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. బాగుంది, చాలా బాగుంది. అందరికీ సంబంధించిన సినిమా ఇది, ఎవరైనా చూడొచ్చు. చాలా బాగుంది. కేసీఆర్ ఎలా మనకి బెనిఫిట్స్ చేశారో అవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే సినిమా ఇది, చాలా బాగుంది. సినిమా మాత్రం హైలైట్ ఉందన్న. అసలు తీయాలనుకున్నాం, ఇట్లాంటి సినిమా రావాలనుకున్నాం, వచ్చింది. అసలు మనకు ఇప్పుడు నా చిన్న ఏజీ మనకు తెలియదు ఆ పాలన ఎట్లుందో కేసీఆర్ సార్ది. ముందు పాలన కేసీఆర్ సార్ ముందు పాలన మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం సినిమా ఆ పాలన అది మొత్తం మస్తు ఉందని ఆ సినిమా. అట్లాగే మన లంబాడి కానీ అట్లాగే ఊర్లలో ఎట్లుంటుందో అసలు మస్తు హైలైట్ చూపించిండు రాకేష్ అన్నకు. హ్యాట్సాప్ అన్న, హైలైట్ ఉందన్న సినిమా మాత్రం. అసలు ఇట్లా ఉంటుందని కూడా ఊహించలే. చాలామంది తక్కువ అంచనా వేస్తారు, ఏంది ఈయన సినిమా తీయడం అయింది అని అనుకుంటారు, కానీ అంతకన్నా డబల్ తీసింది. మస్తు ఉంది సినిమా, అందరు
అందరు తప్పక చూడాల్సిన సినిమా అన్న. జై కేసీఆర్, జై కేసీఆర్. సూపర్ ఉంది. ఒక కేసీఆర్ అభిమానిగా సినిమా చూడడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాకేష్ అన్న చాలా బాగా తీశారు కేసీఆర్ మీద. కేసీఆర్ గారి గొప్పతనం, మరి కేసీఆర్ గారు తెలంగాణకి ఎంత మంచిగా చేశాడో, 10 ఏళ్ళ పాలన ఏ విధంగా అద్భుతం చేశారో, మరి ఈనాటి పాలకులు తెలంగాణలో ఎలా బాగుంది సినిమా. కేసీఆర్ ఏమేం చేశాడో అందరికి మళ్ళీ తెలియాలని ఈ సినిమా తీసినట్టుగా ఉంది. బాగుంది సినిమా. రాకేష్ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. బాగుంది సినిమా. అన్న కోసం బెంగళూరు నుంచి వచ్చాను. రాకేష్ అంటే చాలా ఇష్టము. బెంగళూరు నుంచి వచ్చిన రాకేష్ సినిమా చూడడానికి, రాకేష్ సపోర్ట్ చేయడానికి సూపర్గా ఉంది. చాలా బాగుంది. అందరూ దయచేసి సపోర్ట్ చేయండి, రాకేష్ అన్ని గెలిపించండి. ఈ సినిమాతో చోటా కేసీఆర్ గెలిచినాడు. సూపర్ సూపర్ సినిమా మాత్రం అందరూ కనెక్ట్ అయ్యే సినిమా అన్న. మరో బలగం అని కావచ్చు, ఒకప్పుడు బలగాన్ని, ఇప్పుడు వచ్చే సినిమాలో ఒక బలగం లాగా ఉందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ లెక్క ఇంకో సినిమా ఉందని చెప్పేసి బరాబర్ అనుకుంటున్నాను నిజంగా అయితే. అది సినిమా హైలైట్ ఉందని. బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ, డిఓపి కానీ, గరుడవే కానీ సార్ చాలా ఈ సినిమాకి మనం అప్పుడు ఏముందో ఇప్పుడు ఏం లేదో కరెక్ట్ ఆ సినిమాలో చూడొచ్చు మనం. అంటే అంత మంచిగా డెవలప్ అయ్యి, అంత హైదరాబాద్ని ఎంత మంచిగా డెవలప్ చేశారో ఈ సినిమాలో బరాబర్ చూపించారు. రాకేష్ అన్న మీరు పడిన కష్టానికి కరెక్ట్ ఫలితం అని చెప్పొచ్చు అన్న. అట్లానే మళ్ళీ ఇది రాజకీయంతో సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. చూడొచ్చు అన్న, బరాబర్ మంచి సినిమా. అందరూ సినిమాలో థియేటర్కి వెళ్ళి మంచి సినిమా, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. దయచేసి అందరూ థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక పల్లెటూరి అబ్బాయి లవ్ స్టోరీ అన్న. అందరూ చూడాల్సిన ప్రతి ఒక్కరు, ఎవరైనా పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మన చిన్న సినిమా హనుమాన్ సినిమా హిట్ అయింది కదా, దాని టైప్లో దీన్ని కూడా హైలైట్ అవుతుందని అనుకుంటాను. హైలైట్ చేయవచ్చు, ఎందుకంటే ఇది ఒక చిన్న సినిమా లెక్క లేదు, పెద్ద సినిమా లెక్కనే ఉంది. చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నది, ఎక్కడ బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీనికి ప్లస్ పాయింట్. సినిమా చాలా మంచిగా ఉండండి, చాలా అద్భుతంగా ఉందండి. మన పల్లెలు, మన గ్రామీణ వాతావరణాన్ని మన కళ్ళకు ఉట్టిపడే విధంగా తీసిండు కాబట్టి సినిమా కంపల్సరీగా ఆదరించవలసిందిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను. సినిమా సూపర్ ఉందన్న, చాలా బాగుందన్న. మన కేసీఆర్ గారు సాధించిన 10 ఏళ్ళ పథకాలు ఏం చేసిరో అంత బాగా చూపించిరన్న. చిన్న పెద్ద పిల్లలు అందరు కలిసి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. మనకు తెలంగాణని తెచ్చిన, రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ ఈ సినిమాని ఒక చిన్న తాండాలో ఉన్న వ్యక్తి, గ్రామంలో ఉన్న వ్యక్తి తన ఊరు గురించి, తన కోరిక గురించి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని ఎట్లా ఉన్నారో, ఎట్లా అప్రోచ్ చేస్తున్నారని చెప్పి చూస్తున్నాను. అందరూ చూడాల్సిన కోరుకుంటున్నాను. చాలా బాగుందన్న, చాలా కష్టపడి తీసిన మూవీ, చాలా బాగుందన్న. అందరు తప్పకుండా చూడండి అన్న, ఎంకరేజ్ చేయండి అన్న. జై కేసీఆర్, జై తెలంగాణ. సినిమా కేసీఆర్ గారి సినిమా సూపర్. తెలంగాణ గిరిజన స్థాయి ఏ విధంగా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో, ఆ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసిండో ఆ పూర్తి స్థాయిలో ఈ సినిమా మొత్తము సగభాగము కూడా మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలు కొల్లూరు గ్రామము చుట్టుపక్కల ఉన్న తాండాల్లో మావారి నుంచి అందరు షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్లో కూడా మా మిత్రుడు గోపాల్ నాయక్ పాత్ర వహించిండు. మా గ్రామ మాజీ సర్పంచ్ కొల్లూరు, ప్రస్తుత సర్పంచ్ రఘు, సౌజన్య గారు కూడా ఈ సినిమాలో మంచిగా వాళ్ళని సహకరించి మా గ్రామంలో సినిమా తీసినందుకు రాకేష్ గారికి ధన్యవాదాలు. సినిమా మాత్రం సూపర్. ఇక ముందు కూడా ఈ సినిమా గురించి కేసీఆర్ అభిమానులు కూడా ప్రచారం చేసి సినిమాను చూసేటట్లు అందరూ కూడా చూడాలని. ఈ సినిమా బాగా మంచిగా ఉంది, తెలంగాణ గురించి మంచిగా చూపించారు కనుక రాకేష్ గారికి ధన్యవాదాలు. ఏ సినిమా లేదు, రాకేష్ గారి సినిమాలోనే కేసీఆర్ పాలన గురించి, కేసీఆర్ ఉద్యమం గురించి చూపించారు కనుక ఈ సినిమా కేసీఆర్ గారి అభిమానిగా రాకేష్ గారు తీసిన కనుక ఇక ముందు కూడా రాకేష్ గారు కూడా మంచి సినిమాలు తీస్తారని మా కోరిక. సినిమా చాలా బాగుందన్న. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మా కేసీఆర్ ఏమేమి డెవలప్మెంట్ చేసిండో అవన్నీ చాలా బాగా చూపించారు రాకేష్ గారు. సినిమా అయితే సూపర్, చాలా బాగుంది. కేశవచంద్ర రమావత్ కేసీఆర్ అనే సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో నేను చోటా కేసీఆర్ మదర్గా నటించడం జరిగింది. అసలు ఆ పాటనే ఆ మాటనే పులకించిపోతుంది. కేసీఆర్ మదర్ అనే ఒక మాటనే నాకు పులకించిపోతుంది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారిని నేను దేవుళ్ళ భావిస్తాను. నాకు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం.
ఆయన సినిమాలో ఆయన పేరుతో వచ్చిన సినిమాలో నేను కనిపించడం అనేది నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక చిన్న అబ్బాయి జరిగే పోరాటాన్ని చూసి కేసీఆర్ గారి గురించి తెలుసుకొని ఆయన మీద పెంచుకున్న అభిమానంతో ఆయనను చూడాలని హైదరాబాద్ వచ్చి ఎన్ని పాటలు పడ్డాడు. అసలు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి కానీ తెలంగాణలో జరుగుతున్న అన్నిటినీ చూసి అతను ఎట్లా పులకించిపోయాడు అనేది ఈ సినిమా. ప్రతి ఒక్కరూ కూడా చూడదగ్గ సినిమా ఇది. పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారు పేరు పెట్టారు కదా, ఓన్లీ పార్టీ గురించి ఉంటుందేమో అని ఎవ్వరూ అనుకోవద్దు. ఇది పార్టీలకి అతీతంగా ఒక సామాన్యమైన ఒక కుర్రాడి కథ. ఒక కుర్రాడు ఎలా ఒక వ్యక్తిని అభిమానిస్తే ఎంతవరకైనా ఎలా వెళ్తాడు అని చెప్పే కథ. దీంట్లో మ్యూజిక్ కూడా చాలా హైలైట్. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను, మన తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, మన దేవాలయాలను ప్రతి ఒక్క అంశాన్ని మేళవించి సాంగ్స్ రాశారు. గోరటి వెంకన్న గారు కానీ, రామ్ మిర్యాల గారు పాడారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, అతని సింగింగ్ కానీ చాలామంది దీంట్లో పాటుపడ్డారు. మ్యూజిక్ చాలా హైలైట్, ఇప్పటికే చాలా హిట్ అయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ఒక్కరిని కన్నీళ్ళు పెట్టించింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేశారు. ఫాదర్గా లోహిత్ గారు చేశారు. మా కాంబినేషన్ అంతా కూడా చాలా ఎమోషనల్గా సాగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా అంటే ఫ్యామిలీతో పాటు వచ్చి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో సుజాత కామెడీ అండ్ తాగుబోతు రమేష్ అంటే మా అందరిది ఎమోషనల్గా సాగిపోతున్న టైంలో తాగుబోతు రమేష్, సుజాత వాళ్ళు వచ్చి నవ్వించే పద్ధతి కూడా చాలా బాగుంది. అంటే ఎమోషనల్గా వెళ్తూ మళ్ళీ నవ్వించడం అనేది చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అదే చెప్పిన కదా, ఒక టైప్ పులకింత. కేసీఆర్ అనే ఒక పదం వింటుంటేనే సినిమా పేరు కేసీఆర్. ఆ సినిమాలో నేను కేసీఆర్ మదర్ని అని ఒక ఫీల్ అవ్వడం. ఎందుకంటే నేను ఆయన దేవుళ్ళలాగా భావిస్తాను. బేసిక్గా నేను సినిమా ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ లీడర్గా ఆయనని దేవుళ్ళలాగా భావించే ఒక ఆడపిల్లగా, ముఖ్యంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా సినిమా, నేను నటించిన సినిమా ప్రతి ఒక్కరూ చూస్తారు. అంటే కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు చూస్తారు, ఆయన్ని ద్వేషించే వాళ్ళు కూడా చూస్తారు. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే మనసులో, ఇది పార్టీలకు అతీతంగా వాళ్ళ మనసుల్లో కేసీఆర్ గారు అనే పదాన్ని, ఆయన ముద్రని ఎవరు చెరపలేరు. అది పార్టీలకు అతీతంగా. బయటికి వాళ్ళు మాట్లాడకపోవచ్చు కానీ, బయటికి ఆపోజిట్గా మాట్లాడవచ్చు కానీ వాళ్ళకి ఇన్నర్గా తెలుసు కేసీఆర్ గారు అంటే ఏంటి అనే విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది నెగిటివ్ సినిమా కాదు, చాలా పాజిటివ్ సినిమా. ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా ఇది. ఎందుకంటే ఎంతోమంది నెగిటివ్ చెప్పవచ్చు. ఇది పార్టీ అంశాలు ఎక్కడా లేవు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఆయన ఎలాంటి అభివృద్ధి చేశాడు అనేది ఒక అబ్బాయి, ఒక తెలంగాణ బిడ్డ ఆయన్ని అభిమానిస్తే, ఆయనను అభిమానించిన వాళ్ళకి ఎంత దగ్గర అయ్యాడు అనేది ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. సూపర్ ఉందన్న సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. కామెడీ బాగుంటుంది. ఇలా కేసీఆర్ అభిమాని ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. నేను పెద్ద అభిమాని కేసీఆర్కి. నేను ఈ సినిమా గురించి బోయినపల్లి నుంచి వెళ్ళి వచ్చాను. కీర్తిలతక్క అదిలా రాకేష్ అన్న మదర్ క్యారెక్టర్ వేసిన కీర్తిలక్క మా ఊరే మల్లాపూరు. అక్కడ స్టేటస్ చూసి ఆ స్టేటస్లో ఇక్కడ థియేటర్లో సంజయ్ థియేటర్ ఉందని తెలిసి అక్కడి నుంచి ఆటో వేసుకొని నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చాను ఇక్కడికి. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసిండు. మనకొండ మన నియోజకవర్గం మల్లాపూర్ గ్రామం అండి మాది. ఆ గ్రామంలో మారుమూరు ఊరు మాది. అంతకుముందు కేసీఆర్ లేకముందు మాకు 5 ఎకరాల భూమి ఉంటాయి. దానిలో 20 గుంటలు వండే పొలం. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మా ఊరికి ఇప్పుడు మా 5 ఎకరాలు ఉన్న భూమి మొత్తం 5 ఎకరాల పొలం పండిస్తున్నాం కేసీఆర్ వల్ల. అది కేసీఆర్ మస్తు పథకాలు తెచ్చినండి. కానీ కొన్ని పొరపాట్ల వల్ల కొంతమంది కాంగ్రెస్ వల్ల ఇచ్చిన హామీ వల్ల కొంచెం మన ఈసారి రాలే. కానీ కేసీఆర్ అన్నారు ప్రతి తెలంగాణ గుండెలో ఉంటాడు. నా గుండెలో కూడా కేసీఆర్ ఉంటాడు. అంత పెద్ద అభిమాని కేసీఆర్ కూడా. నేను ఊరు ప్రతి చిన్న ప్రతి ఊరుని అభివృద్ధి చేసిండు కేసీఆర్ అభిమానులు తప్పకుండా ఈ సినిమా చూడాలండి. ప్రతి పథకం కేసీఆర్ పథకం హైలైట్గా వచ్చింది. అలాంటి అభిమాని రాకేష్ ఎట్లా ఉన్నాడో సేమ్ రాకేష్ పాత్ర నేను కూడా జీవించిన. ఇలా అంత అభిమానం కేసీఆర్కి. సినిమా సూపర్ ఉంటాయని చూడండి, తప్పకుండా చూడండి. కేసీఆర్ జై కేసీఆర్. ఇప్పుడే కేసీఆర్ సినిమా చూసాము. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ సినిమా ఇప్పుడే చూసాం. బాగుంది. జబర్దస్త్ రాకేష్ గారు యాక్టింగ్ చేసి సూపర్ చేశారు. సినిమా ఇదేంటంటే రాజకీయాలకు అతీతంగా ఉంది సినిమా. ఇదేంటంటే కేసీఆర్ అనగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నట్టు చూడకండి.
ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మన కేసీఆర్ మన తెలంగాణ ఎంత అభివృద్ధి చేశాడు ఏంది, ఒక కేసీఆర్కి ఇప్పుడు రాకేష్ ఒక అభిమానిగా దీంట్లో మనకు చేశాడు యాక్టింగ్. అలాంటి అభిమానులు మన బయట లక్షలలో ఉన్నారు జనాలు, నాలాంటి వాళ్ళు. అట్లా ఇదేంటంటే ప్రతి ఒక్కరు చూడండి తప్పకుండా. ఎందుకంటే మనం ఏం సాధించాం, ఏం కోల్పోయాం, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏందని తెలుస్తుంది. ఇట్లాంటి సినిమా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీ అన్నట్టు ఏంటంటే లవ్ స్టోరీ ఉంది దీంట్లో. లవ్ ఏంటంటే రొమాన్స్ అట్లాంటి ఏం లేవు. లవ్ స్టోరీ అంటే మనకి ఏంటంటే ఊళ్ళల్లో ఎలా జరుగుతుంది ఆ టైప్ ఉంది, ఓకేనా. మళ్ళీ ఇంకోటి స్టోరీ ఏంటంటే స్టోరీలో మనకు కన్నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి స్టోరీస్ మన జీవితంలో కూడా ఇలాంటి సీన్లు జరిగినాయా, మన లైఫ్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనాయి, మన లైఫ్లో కూడా ఇలాంటి ఒక మరదలు ఉందా, ఇలాంటి మనం ప్రేమ చూసుకున్న ఇలాంటి ఉన్నాయా, అలాంటి అనుభూతులు జరుగుతాయి. తప్పకుండా అందరు కేసీఆర్ సినిమా చూడండి. ఇటు సినిమా మాత్రం సూపర్ హిట్. యాక్టింగ్ మాత్రం రాకేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. తప్పకుండా చూడండి. జై కేసీఆర్, కేసీఆర్.